తాను జరిగించిన క్రియల చొప్పున నువ్వు ఏ క్రియలైనా సరే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవుని పనికి ఉపయోగపడే అయినా సరే, దేవునికి ఉపయోగపడని అయినా సరే, దేవుడికి నచ్చినవైనా సరే, దేవుడికి నచ్చనివైనా సరే, దేవుడు పని కొరకు నిలబడేవైనా సరే, దేవుని పని చెరగొట్టేవైనా సరే, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవైనా సరే, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవైనా సరే, నువ్వు నీ దేహంతో ఉన్నప్పుడు ఏ క్రియలైతే నువ్వు చేస్తున్నావు, ఈ శరీరంలో ఉన్నావు కదా, ఈ శరీరంలో ఉన్న నీవు ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో, ఏదైతే అనుసరిస్తున్నావో ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షమైనప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దేవుడు నిలబెట్టి అడుగుతాడు, నువ్వెందుకు ఇలాగా నీ దేహంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు, ఎందుకు ఇలాగా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావు? ఎందుకంటే దేవుడు న్యాయశాస్త్రమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని అనుసరించి నడవాలండి. మనం నడవకపోతే మాత్రం ప్రియులారా